వెల్కమ్ టు ఎఫ్ఎన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. విశాఖ టీడీపీ అర్బన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ అక్కిరెడ్డి జగదీష్ ను సిటీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు ఆయన పల్లె కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు శ్రీమంతుల మనోజ్ కుమార్, ఉప అధ్యక్షుడు రేగడి రూప గుణశేఖర్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. మీడియా మిత్రులతో మాట్లాడిన జగదీష్ జర్నలిస్టుల సేవలను కొనియాడుతూ సంఘం సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. మొట్టమొదటిసారి నేను కాకి బట్టలు వేసుకున్నాను గవర్నమెంట్ స్కూల్లో ఎన్టీ రామారావు గారు ఇచ్చిన బట్టలు. అంటే అప్పుల్లో గవర్నమెంట్ బట్టలు వేస్తుంది అంటే గవర్నమెంట్ స్కూల్లో చదివేవాడిని నేను. గవర్నమెంట్ స్కూల్లో ఒక పేస్టు, ఒక బ్రష్, బట్టలు ఇచ్చి మధ్యాహ్నం భోజనం, సాయంత్రం ఒక పాలు, ఒక బన్ను ఇచ్చారనమాట. అది కూడా ఎక్కడా కాదు, ఈ పక్కనే అప్పుడు రైల్వే న్యూ కాలనీ స్కూల్ ఏదైతే ఉందో అప్పుడు ఇందులో ఉండి, ఈ షాపులో ఉండి అనమాట. ఇందులో మేము 1వ తరగతి చదివి అక్కడ 5వ తరగతి చదివి 5 నుంచి గర్ల్స్ హై స్కూల్కి, ఇక్కడ గర్ల్స్ హై స్కూల్ కొత్తగా వచ్చింది, అప్పుడు ఓన్లీ బాయ్స్ హై స్కూల్లో ఉండేది. అందులో 10th వరకు మేము చేసుకున్నాం. సో ఇలాగ మా జీవనం సాగిస్తూ తెలుగుదేశం పార్టీలో ఎలక్షన్ అప్పుడు ఆ జెండా చూస్తేనే తెలుగుదేశం పార్టీ, ఆ పసుపుని చూసేటప్పటికి తెలుగుదేశం పార్టీ అంటే మాకు ఊహ తెలుసు. అప్పటికి రాజకీయం అంటే తెలియదు, కానీ సైకిల్ గుర్తు తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు గారు ఊరేగింపుకు వచ్చేటప్పుడు ఆయన అప్పుడు వ్యాన్తో వచ్చేటప్పుడు మేము చాలా చిన్నోని. ఇప్పుడు మా రైల్వే న్యూ కాలనీ ఎన్టీఆర్ స్టాచ్యూ ఉంది కదా, అక్కడ ఆపి మీటింగ్ చెప్పారు ఆయన. అక్కడి నుంచి మళ్ళీ రైల్వే గ్రౌండ్లోకి వెళ్ళారు. రైల్వే గ్రౌండ్ అప్పుడు ఫుట్బాల్ గ్రౌండ్ అనేది ఉన్నాం. ఆ గ్రౌండ్లో మళ్ళీ ఒకరోజు రాత్రి 9 నుంచి 11 వరకు మీటింగ్ చెప్పారు. అప్పుడు నేను ఫస్ట్ సారి ఎన్టీ రామారావు గారిని చూడడం. ఇంకా అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీకి అంటే ఈ ర్యాలీలతో కానీ చేస్తారు. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో బుధవారం గరుడ సేవ నిత్య కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా ఆధ్యాత్మికంగా నిర్వహించబడ్డాయి. ఉత్సవ మూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపజేసి పాంచరాత్రాంగమ శాస్త్ర ప్రకారం సేవలు నిర్వహించారు. కంకణ ధారణ, మాంగళ్య ధారణ, తలంబ్రాలు వంటి కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరగగా అనంతరం భక్తులకు వేదాశీర్వచనాలు, శస్త్ర వస్త్రాలు, ప్రసాదాలు అందించారు. భక్తులు ఆధ్యాత్మిక ఆనందంలో మునిగిపోయారు. హైడ్రో పవర్ ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చిన కేబినెట్ నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న బుధవారం డిమాండ్ చేశారు. రైవాడ, చింతలపూడి మధ్య 900 మెగావాట్ల ప్రాజెక్టుతో పాటు పెద్దకోట ప్రాంతంలో 1800 మెగావాట్ల పవర్ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వడం రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ను ఉల్లంఘించడం అన్నారు. గిరిజనులు అనుమతి లేకుండా గ్రామ సభలతో సంప్రదింపులు జరపకుండా PESA, FRA చట్టాలను పట్టించుకోకుండా ప్రాజెక్టులు ఆమోదించడం దారుణమన్నారు. ఆదివాసీలు, రైవాడ ఆయకట్ట రైతులు జీవనోపాధిని హరిస్తూ పెద్ద స్థాయిలో భూసేకరణ, నీటి కొరత, నివాసాల కూల్చివేతనలకు దారితీసే ఈ ప్రాజెక్టులను తక్షణం నిలిపివేయాలని డిమాండ్ చేశారు. వన్యప్రాణులకు రక్షణ కల్పించాలి. జరిగినటువంటి కేబినెట్ సమావేశం ఏదైతే ఉందో, కేబినెట్ సమావేశంలోని రైవాడ శారదా నది పైన పంపు స్టోరేజ్ హైడ్రో పవర్ ప్లాంట్, అదానికి సంబంధించినటువంటి పవర్ ప్లాంట్ కి 900 మెగావాట్లతో విద్యుత్ నిర్మాణం చేయాలని చెప్పేసి ఉద్దేశంతో కేబినెట్ ఆమోదం తెలిపింది. దానికి తోడు ఇటు అనంతగిరి మండలం పెదకోట రైవాడకు నీళ్లు వచ్చేటువంటి ఏదైతే గడ్డ ఉందో, నది ఉందో, ఆ నది పైన కూడా ఒక ప్రాజెక్టు కోసం ఇక్కడ 1800 మెగావాట్లతో విద్యుత్ తయారు చేయాలని చెప్పేసి అక్కడికి అనుమతులు ఇవ్వడం జరిగింది. ఈ 2 అనుమతులు కూడా అత్యంత దుర్మార్గమైనటువంటి అనుమతులు. రైవాడ్ ఆయకట్ ఏదైతే ఉందో, కింద రైవాడ్ రిజర్వేర్ ఏదైతే ఉందో, రిజర్వేర్కి పెను ప్రమాదం అటువంటిది ఈరోజు వచ్చింది. ఈ ప్రభుత్వం కళ్ళు మూసుకుపోయి మెడకాయ మీద తలకాయ లేనటువంటి పరిస్థితుల్లోనే ఈరోజు అనుమతులు అటువంటి ఇచ్చేసింది అనేటువంటిది స్పష్టంగా ఈరోజు అర్థమవుతా ఉంది. ఎందుకనంటే ఈ రైవాడ్ ఆయకట్ అనేటువంటిది దాదాపు 50 సంవత్సరాల క్రితం నిర్మాణం చేసినటువంటి ఆయకట్టు ఇది. ఈ ఆయకట్టు
ఈ సుమారు 1000 ఎకరాలకి ఈరోజు సాగునీరు అందిస్తుంది. అక్కడ రాంపల్లి నుంచి, మునగపాక నుంచి, అనకాపల్లి నుంచి, ఇటు సోడవరం, కోటపాడు, దేవరాపల్లి ఎన్నో 1000 ఎకరాలకి ఈరోజు సాగునీరు అందించినటువంటి ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్టు నీళ్ళు అందించినటువంటి ప్రాజెక్టు మీద ఇక్కడ ఈ గడ్డల మీద, ఈ నదుల మీద హైడ్రో పవర్ ప్లాంట్స్ అనేటువంటి కడితే రానున్న రోజుల్లోని సాగునీరు అనేటువంటి ప్రశ్నార్థకమే, రైతులకు నీరు వచ్చేటువంటి పరిస్థితి పూర్తిగా ఉండదనేటువంటి స్పష్టం అవుతా ఉంది. అంటే ప్రభుత్వం ఏమో 336 కోట్ల రూపాయలతో రైవాడ ఆయకట్టుని ప్రపంచ బ్యాంక్ నిధులు తీసుకుని వచ్చి మేము అభివృద్ధి చేస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిపాదనలు పంపారు. రెండో పక్క నుండేమో అదానికి ఈరోజు ఈ ప్రాజెక్టుని తాకట్టు పెట్టడం జరిగింది. అంటే రైతుల్ని, ప్రజలు ఈరోజు మోసం చేస్తున్నారు. ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో 112 సేవలు, ట్రాఫిక్ సేవలను మరింత వేగవంతంగా, ప్రభావవంతంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన ప్రత్యేక 112 వాహనాలను బుధవారం జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీసులు నగరంలో ర్యాలీ నిర్వహించారు. ప్రజల ఆపద సమయాల్లో అత్యవసర సహాయానికి, ప్రమాదాలు, ట్రాఫిక్ సమస్యల సమయంలో తక్షణ స్పందనకు ఈ వాహనాలు ఉపయోగపడతాయని ఎస్పీ పేర్కొన్నారు. ఉపయోగకరమైనవి, ఎక్కువ మంది మనుషులకి, ప్రజలకి, పోలీసులతోటి అనుసంధానించేవి ఈ 2 సేవలు. ఈ 2 సేవల్ని ఇంకా మంచిగా ప్రజలకి చేరువుగా తీసుకురావడానికి గవర్నమెంట్ అండర్ ద డైరెక్షన్ ఆఫ్ ఆనరబుల్ సీఎం సార్, హోమ్ మినిస్టర్ మ్యామ్ అండ్ ఆర్ డీజీపీ సార్ హ్యావ్ గివెన్ ఆల్మోస్ట్ ఒక 17 బైక్స్ మనకి కొత్త అధునాతనమైన బైక్స్ అందించడం జరిగింది. ఈ బైక్స్ మనం 112 సేవలు త్వరగా అందించడానికి, ఆ సీన్కి త్వరగా రీచ్ అవ్వడానికి, అంతేకాకుండా అత్యవసరమైన సేవలు, ట్రాఫిక్ రెగ్యులేషన్ కావచ్చు, ఏదైనా బందోబస్తు, విఐపి సెక్యూరిటీ టైంలో కూడా ట్రాఫిక్ క్లియరెన్స్, రోడ్ ఓపెనింగ్ లానికి కూడా చాలా చక్కగా ట్రాఫిక్ లైట్స్ విత్ హెవీ సైరన్స్, పోలీస్ ప్రెజెన్స్ని ఇనుమడింప చేయడానికి ఈ వాహనాలు అత్యంత ఉపయోగకరంగా ఉంటాయి. మనకు తెలిసిందే, తక్కువ మంది పోలీస్ తోటి అడిషనల్ ఎక్విప్మెంట్, అధునాతనమైన ఎక్విప్మెంట్ తోటి ఇంకా బెటర్ పోలీసింగ్ ఎలా చేయొచ్చు అనేది కూడా ఆర్ ఆబ్జెక్టివ్. ఆ ఆబ్జెక్టివ్ని స్ట్రెంగ్థెన్ చేయడానికి ఈ బండ్లు వాడడం జరుగుతుంది. ఇంతకు ముందు కూడా మన దగ్గర ఉన్న పాత 70 బైక్స్ కూడా ఈ సైరన్స్ అన్ని యూజ్ చేసుకుని నైట్ పెట్రోల్ విజిబిలిటీ పెంచడానికి, దొంగల్లో ఒక డిటరెన్స్ క్రియేట్ చేయడానికి అది వర్కౌట్ చేశాము. దానిలో భాగంగా ఇంకా బెటర్ బండ్లు, కొత్తవి వెహికల్స్ కూడా ఇవ్వడం, సిబ్బందికి కూడా బీట్ తిరిగే సిబ్బంది కావచ్చు, ట్రాఫిక్ సిబ్బంది కూడా ఒక దగ్గర స్టాగ్నేట్ అయిపోకుండా కదులుతూ మూవ్ అవుతూ ఎక్కువ ప్రాంతాన్ని, ఒక వ్యక్తి ఎక్కువ ప్రాంతాన్ని కవర్ చేయడానికి అవకాశం ఉండేటట్లు ఈ బండ్ల సేవలను మనం ఉపయోగించుకుంటాం. దీని ద్వారా మన ఏలూరు డిఎస్పీ గారు, ఈ ట్రాఫిక్ సిఏ గారు వీళ్ళు కూడా ప్రజలకి ఒక్క ఏలూరులోనే కాకుండా కైక్లూరు, తర్వాత నూజివీడు, తర్వాత ఇంపార్టెంట్ టెంపుల్ టౌన్ ద్వారకా, తిరుమల, ఇంకా కొన్ని వేలలో హైవే దగ్గర కూడా. కామారెడ్డి జిల్లా తాడ్భాయి మండలం దేమి గ్రామానికి చెందిన దళితేవతి పూజ ఆధార్ కార్డు కోసం కామారెడ్డికి వెళ్లిన సందర్భంగా మర్రిస్వామి రెడ్డి అనే వ్యక్తి నమ్మకం పెడుతూ సీర్నాపల్లి అడవి ప్రాంతానికి తీసుకెళ్లి హత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఆమె ప్రతిఘటనకు భయపడి బైక్పై తీసుకెళ్తూ కింద పడిపోయినట్టు నాటకమాడారు. తీవ్రంగా గాయపడిన పూజను ఉస్మానియా హాస్పిటల్లో చికిత్సకు తరలించగా సోమవారం మృతి చెందింది. ఈ ఘటన తెలుసుకున్న కుటుంబ సభ్యులు మర్రిస్వామి ఇంటి వద్ద ఆందోళన చేపట్టారు. అతనిపై అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. ఘటనల నివారణకు పోలీసులు భారీగా మోహరించారు. కావాలి, ఎందుకంటే వీనికి సంసారం వస్తుంది. ఆమె కన్న తల్లి, ఒక్క కన్న తల్లి, ఆమె 9 నెలలు 9 మాసాలు మోసి పెంచింది ఆమె. వాళ్ళ తల్లి ఇప్పుడు చనిపోయిన ఆమె పిల్ల అనే వ్యక్తి, ఆమె చనిపోయిన ఆమె ఇప్పుడు రాదు. ఓకేనా, అందుకోసమే ఈయనకు రేపంటే భార్య వస్తుంది. ఆమెకు రాలేదు కాబట్టి, కన్న తల్లికి రాదు కాబట్టి బిడ్డ కోసం, ఆమె కోసం మేము యాన్ దాకైనా, హైకోర్టు దాకైనా, డిఎస్పీ దాకైనా, యాడికైనా పోయడానికి సిద్ధంగా మేమున్నాం. వెళ్ళన్నా వెళ్ళకూడదు, వీళ్ళు ముగ్గురు వెళ్ళాలి. భర్తను ఇడిసబెట్టి టేకరేల్ రోడ్కు భర్తను దించేసి మర్రిస్వామి అనే వ్యక్తి, స్వామి అనే వ్యక్తి, రెడ్డిస్ అయినా, మేము ఎస్సీలము, ఆయన రెడ్డిస్. ఆయన వ్యక్తి ఏం చేసిండంటే నూకేసి, నాకు 200 ఇచ్చి, బీరు తాగపోరా అని 200 ఇచ్చి నూకేసి వెళ్ళిపోయాడు. భార్యను ఎక్కించుకొని, వీళ్ళు నవీన్ అనే భార్యను ఎక్కించుకొని స్వామి అనే వ్యక్తి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు మానభంగం చేసాడు. ఇది మాత్రం పక్కా నిజం, వాస్తవం అంటే పక్కా వాస్తవం. మానభంగం చేసిండు. లంబడైనా చూసిండు. లంబడైనా కూడా సాక్ష్యం చెప్పడానికి వస్తే కూడా ఆయనకు కూడా ఎంత లంచం ఇచ్చేసిండు.
లంచం రెడ్డిస్ పోయి ఇచ్చేసారు. లంచం ఇచ్చిన తర్వాత ఆయన రానని చెప్పిండు. ఈయన ఏం చేసిండంటే బండి తీసుకొని వచ్చారు. లంబడైన దగ్గర బండి తీసుకొని పెట్టుకొని పోయిండు ఆల్రెడీ. వాళ్ళు రెడ్డిస్ అనే వ్యక్తులు పోయిరు, లంబడైన కలిసిరు. ఆయన మాకు సాక్ష్యం చెప్తా అన్నాడు. చెప్తానంగా కూడా వీళ్ళు పోయిరు, బైక్ కోసం అని పోయిరు. ఆయనకు లంచం ఇచ్చారు, బైక్ తీసుకొని వచ్చారు. వచ్చినందుకు ఆయన ఇప్పుడు నిన్న ఇందల్వాయి స్టేషన్కి పోయినాం. ఇందల్వాయి స్టేషన్కి పోతే ఫోన్ చేసి అన్న నాయక్ సాబ్ రావా అంటే నేను వస్తా అని ఫస్ట్ పొద్దున అన్నాడు. నేను వస్తా, మీకోసం నేను యాందాకాయం సిద్ధమే అని చెప్పేసి. మహబూబ్ నగర్ జిల్లా పాలమూరు యూనివర్సిటీలో విద్యార్థుల భోజన నాణ్యతపై ఆందోళన వ్యక్తం చేశారు. మెనూకు అనుగుణంగా భోజనం లేకపోవడంతో పురుగులున్న అన్నాన్ని గేట్ ముందు పెట్టి ధర్నా నిర్వహించారు. నిరుపేద విద్యార్థులకు సరైన వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆవేదన వ్యక్తం చేశారు. వడ్డించే ఆహారంలో నాణ్యత లేకపోవడమే కాక వార్డెన్ సమస్యలపై స్పందించకపోవడంతో వారు యూనివర్సిటీ గేటు వద్ద కూర్చొని ఆందోళనకు దిగారు. తెలవాలి కదా. బాపట్ల జిల్లా చీరాలలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పర్యటించారు. ఆమెతో పాటు మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, మార్పు గ్రేగోరి కనపర్తి బజ్జీబాబు, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ కాంగ్రెస్ బలోపేతం కోసం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నామన్నారు. చీరాలలో కార్యకర్తలతో సమావేశమయ్యాను అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్నికల హామీలు మరచిపోయారని విమర్శించారు. జగన్ ప్రసంగాలపై కూడా విమర్శలు చేస్తూ రాష్ట్ర కేంద్రాల్లో కాంగ్రెస్ ను గెలిపించుకోవాలన్నదే లక్ష్యమని తెలిపారు. బాపట్ల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికై ఈరోజు విస్తృత స్థాయి సమావేశానికై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నేను ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్య అజెండా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎలా ముందుకు వెళ్ళాలి అనే విషయాలు డిస్కస్ చేయడానికి, నాయకుల కార్యకర్తల అభిప్రాయాలను వినడానికి, వాళ్ళ సూచనలు కూడా తీసుకోవడానికి, లేదా వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉంటాయని అనుకోవడానికి నేనే పార్టీ అధ్యక్షురాలుగా ప్రతి జిల్లాలో ఇలా పర్యటన చేస్తుంటూ ఈరోజు ఈ జిల్లాకు రావడం జరిగింది. ఇటీవల కాలంలోనే చూసాను చంద్రబాబు గారి సంవత్సరం రోజుల ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో పేదలకు ఇల్లు, స్థలాలు కల్పించే నిమిత్తం ఆన్లైన్ సైట్ పనిచేయకపోవడంతో నేరుగా మండల రెవెన్యూ కార్యాలయానికి వచ్చి దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఈ సందర్భంగా చింతలపూడి తహసీల్దార్ ప్రమాద ఇల్లు లేక స్థలాలు లేని అర్హులైన పేదలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాల అందేలా చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. చింతలపూడి మండలంలో ఎవరికైనా నివాస స్థలంలో లేనట్లయితే మీ అందరికీ ఇప్పుడు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. కాబట్టి మీరందరూ మీ గ్రామాల్లో, మీ సచివాలయంలో మీరందరూ అప్లికేషన్స్ పెట్టుకోండి. ఇప్పటికీ ఆన్లైన్ లో 354 అప్లికేషన్స్ రావడం జరిగింది. ఇవన్నీ మేము వెరిఫై చేసి ఎలిజిబిలిటీ ప్రకారంగా మీ అందరికీ హౌస్ సైట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ ఆన్లైన్ సైట్ వర్క్ చేయకపోయినా మీరందరూ మా ఆఫీస్కి వచ్చి మాన్యువల్ గా ఇచ్చినట్లయితే మేము అన్ని ఎలిజిబిలిటీ వెరిఫై చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది.
బొబ్బిలి మండలంలోని బొబ్బిలి పట్నం గల మేధర బంద జంక్షన్ వద్ద ఉన్న ఆర్కే వైన్ షాప్ స్లాబ్ అకస్మాత్తుగా కుప్పకూలింది. అదృష్టవశాత్తు ఘటన సమయంలో కొనుగోలుదారులు అక్కడ లేనందున పెద్ద ప్రమాదం తప్పింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఈ షాపు పాతదిగా ఉండడంతో నెమ్మదిగా బలహీనపడింది. రిపేర్ లేకపోవడం వల్లనే స్లాబ్ కూలిపోయిందని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విజయనగరం జిల్లా మెంటాడ మండల తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో బిరసాడ వలస గ్రామ గిరిజనులు చేపట్టిన రీలే నిరాహార దీక్ష 3వ రోజుకు చేరింది. గ్రామ సమీపంలో ఉన్న కోళ్ల ఫారం వల్ల గత 19 రోజులుగా భయంకరమైన దుర్గంధం వచ్చిందని, ఫారం తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీంతో కోళ్ల ఫారం ఎదుటే నిరసన కొనసాగిస్తున్నారు. బుధవారం న్యాయం చేస్తామని తహసీల్దార్ అరుణకుమారి హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆమె రాక కోసం గిరిజనులు ఎదురు చూస్తున్నారు. ఆమె కలెక్టర్ కార్యాలయానికి వెళ్లినట్టు సిబ్బంది తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకుడు రాజశేఖర్, వైసీపీ సీనియర్ నాయకుడు రాజుపల్ల నాయుడు, పొట్టంగి అచ్యుత, పొట్ట శేఖర్, శ్రీనివాస్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. మా ఊర్లో 18 గ్రామం ఏదైతే మా ఊళ్ళో అనుకొని ఉన్న కోళ్ళ ఫారం గురించి ఎత్తివేయాలని 21 రోజుల నుంచి మేము దీక్ష చేస్తున్నాం. మా ఊర్లో 18 రోజులు చేసాం. ఇక్కడ తహసీల్దార్ ఆఫీస్ ముందు 3 రోజుల నుంచి చేస్తున్నాం. చేస్తుంటే మొన్న 3 రోజుల కిందట మేము చేసేటప్పుడు తహసీల్దార్ మేడం గారు మాకు ఈ రోజుకి ఏదైతే సరైన పరిష్కారం ఇస్తామని మాకు చెప్పారు. ఆ పరిష్కారం కోసం మేము వెయిట్ చేస్తున్నాం. ఆవిడ వచ్చి మాకు సరైన పరిష్కారం చెప్తే సంతోషం, లేకపోతే ఇది ఉధృతం చేసి కలెక్టర్ ఆఫీస్ వరకు వెళ్ళి ఇంకా పెద్దగా మేము దీక్ష చేద్దామని మేము అనుకుంటాం. మాకు అందరూ సహకరించి, అధికారులందరూ సహకరించి మాకు న్యాయం జరిగేలా చూడమని మేము కోరుకుంటాం. కోళ్ళ ఫారం గురించి తహసీల్దార్లు గారు మాకు ఈరోజు ఏదో ఒక నిర్ణయం చెప్తామన్నారు. ఈరోజు సాయంత్రం వరకైనా ఇక్కడ ఉంటాం. మాకు ఏదో ఒకటి మాకు న్యాయం జరగాలని మేము అక్కడ కూర్చున్నాము. న్యాయం జరిగే వరకు మేము ఇక్కడే కూర్చుంటాము. ఇక్కడ న్యాయం జరగకపోతే కలెక్టర్ ఆఫీస్ కూడా మేము వెళ్తాము. ఎన్ని రోజులైనా మేము దీక్ష ఇక్కడే చేస్తాము. మా గురించి అందరూ ప్రతి అధికారి కూడా మా గురించి న్యాయం చేస్తారని మేము కోరు ఇక్కడే ధర్నా చేస్తున్నాము. ఊర్లో 18 రోజులు చేసాం. ఇక్కడ 3 రోజుల నుంచి దీక్ష చేస్తాం. కనీసం ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. మమ్మల్ని అందరూ పట్టించుకుంటారని కోరుకుంటాం. దగ్గర కోళ్ళ ఫామ్ సమస్యలో నిరసనలు ఈ రోజుకి 21 రోజుకి చేరుకుందండి. ఏదైతే మొన్న మన మండల తహసీల్దార్ గారు మాట ఇవ్వడం జరిగింది, ఈ రోజు దానికి పరిష్కార మార్గాన్ని చూపిస్తారని మాట ఇవ్వడం జరిగిందండి. దానికోసం ప్రజలందరూ వేచి చూస్తున్నారు. ఇక్కడ పోలీస్ బందోబస్తును కూడా పెంచడం జరిగిందండి. మేము వాళ్ళు అడిగిన మేరకు ఈరోజు సాయంకాలం వరకు మేము శాంతియుతంగానే నిరసనలు చేపట్టడం జరుగుతుంది. వాళ్ళ యొక్క చర్యల గురించి వాళ్ళు ఏ విధమైన చర్యలు తీసుకు భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చేపట్టిన భూభారతి గ్రామ రెవెన్యూ సదస్సులు గ్రామస్తులకు విశేష ఫలితాలు ఇస్తున్నాయని అధికారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 19 మండలాల్లో 20 రోజుల పాటు నిర్వహించిన గ్రామ సభల ద్వారా మొత్తం 16,200 దరఖాస్తులు స్వీకరించగా వాటిలో 15,000 దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేశామని వెల్లడించారు. ఇకపై 4,000 దరఖాస్తులకు నోటీసులు జనరేట్ చేయడం జరిగిందన్నారు. కుంటాల మండలాన్ని మోడల్గా తీసుకుని వచ్చే ఆగస్టు 14లోగా అన్ని కరెక్షన్లను పూర్తి చేసి భూభారతి ప్రక్రియ పూర్తి చేస్తామని అధికారులు చెప్పారు. మనకి ఈ 20 డేస్ మనం రెవెన్యూ సదస్సు నిర్వహించుకున్నాము. గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆల్ తహసీల్దార్స్ టీం ఫామ్ చేసి 2 టీమ్స్ ఫామ్ చేసుకున్నాము. ఒకటి మండలానికి తహసీల్దార్, ఒకటి డిప్యూటీ తహసీల్దార్ టీమ్స్ 2 ఉంటాయి. 2 టీమ్స్ వెళ్ళేసి గత ఈ 20 రోజులు కూడా మనం గ్రామ సభలు చేసుకున్నాము. గ్రామ సభలు అన్నీ కూడా సక్సెస్ అయినాయండి. సుమారు 16,200 అప్లికేషన్లు వచ్చినాయి. అన్నీ కూడా 16,200 అప్లికేషన్లో ఆల్రెడీ ఆల్మోస్ట్ అంటే 15,000 అప్లికేషన్స్ అన్నీ కూడా మనం ఆన్లైన్ చేయడం జరిగింది. అంతేవిధంగా 15,000 కాకుండా దానికి అందరికీ సుమారు 4,000 అప్లికేషన్స్కి మనం నోటీసెస్ కూడా జనరేట్ చేయడం జరిగింది, నోటీసెస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీసెస్ అందరికీ సర్వ్ చేసి
ఆ నోటీసెస్ ద్వారా వాళ్ళకి వచ్చిన రిప్లై ప్రకారం మనం యాక్షన్ తీసుకుంటాము. అయితే ఈ 19 మండలాలు కూడా సక్సెస్ఫుల్గా మనం చేసుకున్నాము. ఆ అప్లికేషన్ కూడా మంచిగా వచ్చినాయి. ఎక్కువగా అంటే ఆల్రెడీ మనం కుంతాలలో మనం ప్రీవియస్గా మనం మోడల్గా తీసుకున్నాము, అది కూడా సక్సెస్ఫుల్ చేసుకున్నాము మోడల్ విలేజ్గా. దాన్ని బేస్ చేసుకుని అన్ని మండలాల్లో మనం ఈ నిర్మల్ మండలాల్లో చేసుకున్నాము గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో. అందులో కూడా అన్ని అప్లికేషన్స్ అన్ని కూడా ఇప్పుడు మనకి August 14th వరకు మనం అన్ని కూడా అప్లికేషన్స్ అన్ని కూడా మనం ఎంక్వైరీ చేసి సాల్వ్ చేసి వాళ్ళకి పట్టాదారు పాస్బుక్ ఇవ్వడం కానీ ఇతరత్ర కరెక్షన్స్ కానీ అన్నీ కూడా చేయడం జరుగుతుంది. తర్వాత అన్ని కూడా మాడ్యూల్స్ అన్ని కూడా మొత్తం కరెక్షన్ చేసి ఆగస్టు వరకు మనకి ఇచ్చారు. August 14th లోపు అన్ని కూడా క్లియర్ చేసుకోవడం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అన్ని కూడా బై టైం ప్రకారం మనం చేసుకుంటాం. సమస్యలన్నీ కూడా సాధ్యమంతగా రెవెన్యూ సమస్యలన్నీ కూడా ఈ యొక్క రెవెన్యూ సమస్యల ద్వారా పరిష్కారం జరుగుతాయండి. మనం ఆశిస్తున్నాం, జరుగుతాయి కూడా. ఒక్క సాదా బైనామా కేసు కానీ ఇతర కోర్టు కేసెస్ కానీ కొద్దిగా డిలే అవుతాయి. ఇంకొకటి ఏంటంటే సర్వే ఇష్యూ రిలేటెడ్ కొద్దిగా టైం తీసుకుంటుంది. ఎనీవే మాకు ఇచ్చిన టైం ప్రకారం August 14 కల్లా మేము కంప్లీట్ చేసుకుంటాం. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన అంజలి హత్య కేసులో నిందితుల వివరాలు వెల్లడించారు. బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ 10వ తరగతి చదువుతున్న అంజలి కుమార్తె తేజశ్రీ తన ప్రేమకు తల్లి అడ్డుపడుతోందని కారణంగా తన ప్రియుడు శివ మరియు అతని తమ్ముడితో కలిసి గత 23వ తేదీన తల్లిని పక్కా ప్రణాళికతో హత్య చేసినట్టు విచారణలో వెల్లడైందన్నారు. షాపూర్ నగర్ లో పూజలో ఉండగా అంజలిని గొంతు నులిమి తలపై కొట్టి హత్య చేశారని తెలిపారు. శివ డీజే ఆపరేటర్ గా పనిచేస్తున్నట్టు తెలిపారు. ముగ్గురుపై హత్య కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్టు డీసీపీ తెలిపారు. ఏరియాలో నైట్ 7:30 ఆ టయానికి అంజలి అనబడే ఒక 39 years మహిళని వాళ్ళ కుమార్తె ఆవిడ యొక్క ప్రియుడు ఎవరైతే ఉన్నాడో 19 years బాయ్ శివ, ఆ అమ్మాయికి వాళ్ళ కుమార్తెకి 16 సంవత్సరాలు. తర్వాత ఈ శివ వాళ్ళ తమ్ముడు ఇతను కూడా 16 years బాయ్. వీళ్ళు ముగ్గురు కలిసి ముఖ్యంగా ఈ అమ్మాయి ప్లానింగ్ చేసింది, వాళ్ళని ప్రోత్సహించింది ఎవరైతే డిసీజ్డ్ ఉందో వాళ్ళ కుమార్తె. మిగిలిన ఇద్దరు శివ అండ్ వాళ్ళ తమ్ముడు వీళ్ళిద్దరూ వచ్చి ఆవిడ్ని స్ట్రాంగులేషన్ చేసి ఆవిడ చున్నీతోటి ఆవిడ్ని గొంతు బిగించి చంపడం జరిగింది. దీంట్లో ఏంటంటే వీళ్ళు ఫస్ట్ ట్రై చేసినారు చంపడానికి, తర్వాత చనిపోయింది అనుకొని మళ్ళీ వెళ్తున్నప్పుడు ఈ అమ్మాయి వచ్చి చూసి, ఎవరైతే బిడ్డ ఉందో ఆ అమ్మాయి వచ్చి చూసి మళ్ళీ చనిపోలేదని గ్రహించి మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేస్తే మళ్ళీ వచ్చి మళ్ళీ స్ట్రాంగులేషన్ చేసి మళ్ళీ చున్నీని గొంతుకు బిగించి ఆవిడ చనిపోయిందని నిర్ధారించుకుని అక్కడికి వెళ్ళడం జరిగింది. వీళ్ళిద్దరికి ఎవరైతే అక్యూజ్డ్ డిసీజ్డ్ డాటర్ ఉందో ఈ అమ్మాయికి ప్లస్ అక్యూజ్డ్ A1కి ఇద్దరికి 8 నెలలుగా ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఉంది. వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు. అయితే ఈ ప్రేమకు సంబంధించి తల్లికి కూడా అవగాహన ఉంది. ఈ అబ్బాయి కూడా ఒక 5-6 సార్లు వచ్చి వీళ్ళ ఇంటి దగ్గర ఉండడం జరిగింది. అయితే లేటెస్ట్గా తల్లి వీళ్ళిద్దరి ప్రేమ వ్యవహారాన్ని అబ్జెక్షన్ చేస్తూ ఉంది. ఈ అమ్మాయి వెర్షన్ ప్రకారం ఆ అమ్మాయిని కూడా 1-2 సార్లు కొట్టిందని చెప్తుంది, దండించిందని చెప్తుంది. దాంతో ఈ అమ్మాయి కక్ష పెంచుకొని తల్లిని అడ్డు తొలగించుకుంటే తప్ప నేను ప్రశాంతంగా ఉండలేను, నేను ఇతనితోటి ఉండలేనని చెప్పేసి భావించి ఇతన్ని బాగా రెచ్చగొట్టి ప్రోత్సహించి మా అమ్మను చంపాల్సిందే అని చెప్పేసి ఇతన్ని జిల్లా కలెక్టర్ అభిలాష అభినయ్ బుధవారం సోన్ కస్తూర్బా గాంధీ బాలికల వసతి పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాల రిజిస్టర్లను, తరగతి గదులు, వసతి గృహం, మరుగుదొడ్లు, భోజనశాల, స్టోర్ రూమ్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేటుకు దీటుగా నాణ్యమైన విద్యను అందించాలన్నారు. విద్యార్థుల హాజరును 100% ఉండేలా చర్యలు తీసుకోవాలని, శుభ్రతపై దృష్టి పెట్టాలన్నారు. మెనూను అనుసరించి భోజనం అందించాలని, బోర్డు పరీక్షలకు సన్నద్ధంగా సిద్ధం కావాలన్నారు. గణితం బోధన ద్వారా విద్యార్థుల ప్రతిభను స్వయంగా పరిశీలించారు. డీఈఓ రామారావు, తహసీల్దార్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. మీ కొత్త డ్రెస్సెస్ కి ఫిట్టింగ్ లో ఏం ప్రాబ్లం లేదు. పర్ఫెక్ట్ ఉంది. ఏ చాప్టర్ Next
మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.